ఏపీలోని స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేశారు. కార్పొరేట్ ఆసుపత్రులను కలుపుకుని బంద్ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. బకాయిల్లో 1000 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించిన తర్వాతే సేవలు పునరుద్ధరణ జరుగుతుందని స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యాలు చెబుతున్నాయి. స్పెషాలిటీ హాస్పిటల్స్ లో ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. ఆరోగ్యశ్రీ లేదా ఎన్టీఆర్ వైద్య సేవలని ఆపేస్తున్నాము అని చెప్పేసి స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇప్పటికే నోటీస్ ఇచ్చాయి. దానికి సంబంధించి కూడా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో ఒకసారి సమావేశం కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ సమావేశంలో 1000 కోట్ల రూపాయల బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి వారం నుంచి 15 రోజుల లోపు చెల్లిస్తాము అని చెప్పని కూడా మాట ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దానికి సంబంధించి ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం లోపు అంటే కన్ఫర్మేషన్ ఒకటి ఇస్తే తప్ప మేము ఆపేటటువంటి పరిస్థితి, బంధుని నిలిపివేసేటటువంటి పరిస్థితి అయితే లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొక పక్కన చూస్తే కనుక అన్ని హాస్పిటల్స్లో కూడా ఏవైతే స్పెషాలిటీ హాస్పిటల్స్ అలాగే నెట్వర్క్ హాస్పిటల్స్ వీటన్నిటిలో కూడా ఖచ్చితంగా ఆపేసినటువంటి ఆరోగ్యశ్రీ సేవలను, ఆరోగ్యశ్రీ ఓపీలను కానీ ఆరోగ్యశ్రీ సేవలను కానీ ఆపేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటిదాకా ఏవైతే గతంలో ఉన్నటువంటి కేసులు ఉన్నాయో ఇప్పటికే ఉన్న గతంలో కేసులు తప్ప కొత్త కేసులు ఏవి కూడా చూడకుండా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఏవైతే ఆరోగ్యశ్రీ సేవలు ఉన్నాయో వీటిని కనుక కొనసాగించాలంటే మిగిలిన 1000 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి ఒక లైన్ ఇవ్వడం, ఇంకొకటి మిగిలిన 1000 కోట్ల రూపాయలను రాబోయే త్రైమాసికంలో పేమెంట్ చేయడం, ఈ రెండింటికి సంబంధించి కూడా ఖచ్చితమైనటువంటి ప్రణాళికను రూపొందించాలని, ఈ 1000 కోట్లకి సంబంధించినటువంటి పేమెంట్ చేస్తేనే ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతాయి అని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరొక పక్కన ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయో ఆ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని కూడా ఈ సేవలకు సంబంధించి వాళ్ళు కూడా ఈ రోజు సాయంత్రం నుంచి పూర్తిగా సేవలను నిలిపివేసేటటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఒక జూమ్ మీటింగ్ నిర్వహించి ఆ జూమ్ మీటింగ్ లో మొత్తం హాస్పిటల్స్ యొక్క యాజమాన్యాలు అన్నిటితోనూ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ గౌర్ మాట్లాడేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మాట్లాడి దీనికి సంబంధించి అంటే ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించడానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అంటే 1000 కోట్ల రూపాయల బకాయిలు ముందుగా చెల్లిస్తేనే మేము సేవలను కొనసాగించగలుగుతాము, లేకపోతే కుదరదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొక పక్కన ప్యాకేజీలను కూడా పునరుద్ధరించాలని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొక పక్కన యూహెచ్సి స్కీమ్ ఏదైతే ఉందో యూహెచ్సిని తీసుకురావాలన్నా కూడా ఖచ్చితంగా ఈ పేమెంట్లన్నీ పూర్తి చేసి దీనికి సంబంధించి కొత్త ప్యాకేజీలను కూడా నిర్మించి ఇచ్చిన తర్వాతే దీనిని చేయగలము, ఈ సేవలను అందించగలము అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మొత్తానికి అయితే మాత్రం స్పెషాలిటీ ఆసుపత్రుల ఏదైతే ఆరోగ్యశ్రీ సేవల బంద్ ఉందో అది కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్టీఆర్ వైద్య సేవ లేదా ఆరోగ్యశ్రీ దీని కింద ఏవైతే సేవలు ఇస్తున్నారో ఆ సేవలన్నింటినీ కూడా పునరుద్ధరించాలంటే ముందుగా 1000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడం, ఈ ప్యాకేజీలను పునరుద్ధరించడం, ఈ విధమైనటువంటి పనిని వెంటనే చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని అయితే కూడా ఇప్పటిదాకా చెప్తున్న పరిస్థితి. దీని మీద ఈ రోజు జరిగేటటువంటి మీటింగ్లో ఏం నిర్ణయిస్తారనే దాని మీద మాత్రం ప్రస్తుతం ఉత్కంఠ నెలకొని ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.